హైదరాబాద్లో వరుస హత్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 14వ తేదీ రాత్రి టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని ఇర్ఫాన్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. టోలీచౌకీలో ఇర్ఫాన్ అనే యువకుడు దారుణ హత్య గురయ్యాడు. పార్కింగ్ విషయంలో ఇర్ఫాన్ తమ్ముడు కొందరితో గొడవపడ్డాడు. అనంతరం వారంతా ఇర్ఫాన్ ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ను పారామౌంట్ కాలనీ గేటు వద్దకు తీసుకెళ్లి విచక్షణరహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఇర్ఫాన్ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం ఎంబీఏ పూర్తి చేసిన మహమ్మద్ ఇర్ఫాన్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 6 నెలల కింద వివాహం అయ్యింది. కాగా ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్ ఓ ప్రదేశంలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ విషయంపై కొందరు వ్యక్తులతో అద్నాన్ వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. అద్నాన్తో గొడవపడిన వ్యక్తి తన స్నేహితులకు చెప్పాడు. అనంతరం 5-6 వ్యక్తులు అద్నాన్ ఇంటికొచ్చారు. ఆ సమయంలో అద్నాన్ సోదరుడు ఇర్ఫాన్ ఇంటి వద్దే ఉన్నాడు. వీరంతా ఇర్ఫాన్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడి నుంచి పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 3 దగ్గరికి తీసుకొచ్చి ఇర్ఫాన్పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో బిలాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అద్నాన్తో బిలాల్కు పాత కక్షలున్నట్లు స్థానికులు చెబుతున్నారు.